నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ మాత్రం ఇంకా అమలు చేయలేదు. ఇక దీనికోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ ఏడాది సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. రానున్న కాలంలో సాగు చేయాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. రైతు రుణమాఫీ పూర్తి అయితే తప్ప బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టదు. ఇక దాంతో అన్నదాతలు రుణమాఫీ అమలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రుణమాఫీకి ఆగస్టులో ముహూర్తం ఫిక్స్ చేసింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నారాయణపేటలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. ఏకకాలంలో 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రుణమాఫీ హామీని అమలు చేయలేదని అన్నారు. ఇక వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల బీమాతో పాటు రుణమాఫీ పథకం విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల బీమా అమలుకు కావాల్సిన నిధుల సమీకరణపై చర్చించేందుకు గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులను డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.